వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్ లోని 22వ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు పి మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఎల్లుండి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. అటు రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర సూర్యకుమార్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని మూడ్ ఆఫ్ తమ్ముడు పేరిట మూవీలోని క్యారెక్టర్లను పరిచయం చేసింది చిత్ర బృందం. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 23 సినిమా. దర్శకుడు రాజ్కొండ మూవీని తెరకెక్కించారు. స్టూడియోస్ 99 నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ, తన్మయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 16న రిలీజ్ కానుంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ నెల 30న ఈ సినిమా విడుదల కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. ఈ మూవీ షూటింగ్ లో పవర్ స్టార్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు. మళ్లీ మొదలైంది, ఈసారి ముగిద్దామంటూ చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు స్నానా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తాజాగా వెల్లడించారు. పెద్ద చిత్రం ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిందని చెప్పారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా తెరకెక్కిస్తున్న చిత్రం జై హనుమాన్. ఈ మూవీలో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మరో బిగ్ ఎడిషన్ దక్కింది. బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ సమర్పణలో ఈ చిత్రం విడుదల కానున్నట్టు కన్ఫర్మ్ అయింది. సన్నీ డియోల్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రం జార్జ్. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ జూన్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. యువ నటీనటులు కిరణ్, అలేఖ్యారెడ్డి హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం దీక్ష. ఆర్కే గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. జూన్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. నటి సమంత తొలిసారి ప్రొడ్యూస్ చేసిన చిత్రం శుభం. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేయగా హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 5.25 కోట్ల గ్రాస్ వసూలు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మలయాళ నటుడు దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాంతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని భీ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ ఓ మూవీగా రాబోతోంది. మూవీకి మహాకాళి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సినిమాను పూజా కొల్లూరు డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో లీడ్ రోల్లో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్ గా నటిస్తాడనే టాక్ వినిపిస్తోంది. డార్క్ కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రం మరణమాస్.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఎల్లుండి నుంచి ఈ చిత్రం సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. బాసిల్ జోసెఫ్, రాజేష్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రానికి శివప్రసాద్ దర్శకత్వం వహించారు. హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ గా నటించిన చిత్రం ఏసీఈ. ఈ మూవీతో రుక్మిణి వసంత్ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆరుముగ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదితి, ఆకాష్, మురళి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా నేసిప్పాయ. తెలుగు టైటిల్ ప్రేమిస్తావా. దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించిన జనవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది. సన్ నెక్స్ట్ లో ఈ నెల 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గతేడాది విడుదలై ఓటీటీ ప్రేక్షకులను అలరించిన మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ హార్ట్ బీట్ మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జియో హాట్స్టార్ లో తెలుగు, తమిళ్, హిందీలో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ కథానాయకుడు రాజ్ కుమార్ రావ్, వామికా కబీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భూల్ చుక్ మాఫ్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో కరణ్ శర్మ తెరకెక్కించారు. ఈ నెల 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ నెల 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.